దేశంలో ఉగ్రవాద మాడ్యూల్స్ ఛాయలు నగరంలోనూ కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు, నిఘా వర్గాలు అప్రమత్తంగా ఉంటున్నాయి. అయితే సీసీ కెమెరాల ఫీడ్, స్టోరేజ్ బ్యాకప్ సామర్థ్యం తగ్గడం కొత్త సమస్యల్ని తెచ్చిపెడుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యాధునిక సీసీ కెమెరాలకు సంబంధించిన ఫీడ్ గతంలో నెల రోజులు సర్వర్ బ్యాకప్ ఉండేది. ఇది ప్రస్తుతం వారానికి తగ్గడంతో అనేక సమస్యల్ని తెచ్చిపెడుతోందంటున్నారు పోలీసులు. పోలీసింగ్ పూర్తిగా మారిపోయింది. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్తో కేసులు ఛేదిస్తున్నారు. పోలీసులు పట్టుకున్న నేరగాళ్లు, నిందితుల్లో 70 నుంచి 80% మందిని గుర్తించడానికి సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడే ఆధారం అవుతోంది. యాక్టివ్ ఫీడ్, పాజిటివ్ ఫీడ్ను టెక్నికల్ వ్యక్తుల సహకారంతో తీసుకునే అవకాశాన్ని కల్పించారు. అయితే కొన్నాళ్లుగా సర్వర్లో ఉండే పాజిటివ్ ఫీడ్ అందుబాటులోకి రావట్లేదంటున్నారు దర్యాప్తు అధికారులు. కేవలం యాక్టివ్ ఫీడ్గా భావించే 7 రోజుల బ్యాకప్ పైనే ఆధారపడుతున్నారు పోలీసులు. కేసుల నిర్ధారణకు కమ్యూనిటీ, నేను సైతం కెమెరాలను ఉపయోగిస్తున్నారు. కీలక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేకపోవడం, ఉన్న వాటిల్లోనూ మరమ్మతులు చేయడంతో ఫీడ్ లభించే గ్యారంటీ కూడా లేదు. దీంతో కొన్ని కేసులు కొలిక్కి రాకుండా మిగిలిపోతున్నాయి. బ్యాకప్ కనీసం నెల రోజులు ఖచ్చితంగా ఉండేలా ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవాలని దర్యాప్తు ఎంక్వైరీ ఆఫీసర్స్ కోరుతున్నారు. సిటీలో కమ్యూనిటీ, నిర్భయ, ఎల్ఎన్టీ సంస్థల ద్వారా 2.5 లక్షలకు పైగా సీసీ కెమెరాలు ఉన్నాయి. అందులో కమ్యూనిటీ, నిర్భయ కింద ఉన్న సుమారు 17,000 కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానమై ఉన్నాయి. వీటిలో 8,000 కెమెరాలు పనిచేయడం లేదు. మరోవైపు రాచకొండ పోలీసులు ప్రధాన ర్యాలీలు జరిగే రూట్లలో సీసీ కెమెరాలకు మరమ్మతులు చేయడంతో అవసరమైన చోట కొత్త కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. నగరాన్ని కంటికి రెప్పలా కాపాడేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో దేశంలోనే సీసీ కెమెరాలు ఎక్కువగా ఉన్న నగరంగా హైదరాబాద్కు గుర్తింపుంది.